నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు బండ్లగూడ పోలీస్ అకాడమీలో 9న మెట్రో రెండో దశ ప్రారంభం సీఎం బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన పలువురు మంత్రులు ఒక్కో సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానము పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ అంబేద్కర్ ఆశయాలు ఆచరిస్తూ అసమానతలు రూపుమాపాలి రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపు అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం అంబేద్కర్ ఘనతే వైసీపీ నాయకుడు గుమ్మడి వెంకటేశ్వరరావు రాజేంద్రనగర్ బండ్లగూడలోని పోలీస్ అకాడమీలో ఈ నెల 9న మెట్రో రెండో దశ ప్రారంభం కానుంది ఈ సందర్భంగా పోలీస్ అకాడమీలో 50,000 మందితో సీఎం బహిరంగ సభ జరగనుంది ఈ నేపథ్యంలో సభా స్థలాన్ని మంత్రులు మహమ్మద్ అలీ సబితా ఇంద్రారెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్ మల్లారెడ్డి ఎంపీ రంజిత్ రెడ్డి తదితరులు రెండోసారి పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్ మాగంటి గోపీనాథ్ సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు separate parking for two-wheelers also. Two-wheelers also this parking is and we are taking all diversion routes, sir, without causing any inconvenience to the public. We are keeping all the public diversion points, sir, and we are guiding the public. కాబట్టి ఈ అద్భుతమైనటువంటి ప్రాజెక్టుకు మరి మా మేయర్ గారు ఉన్నారు, డిప్యూటీ మేయర్ గారు ఉన్నారు, మా అధికారులు ఉన్నారు, జిల్లా పరిషత్ చైర్మన్లు ఉన్నారు, మున్సిపల్ చైర్మన్లు, మా గౌరవ మంత్రులు, మా నాయకులు అందరూ ఉన్నారు. కాబట్టి అందరూ మా వంతు బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మరి ఇది 9వ తేదీన జరిగేటువంటి కార్యక్రమం కాబట్టి మరి ప్రజలు కూడా స్వచ్ఛందంగా రావడానికి ముందుకు వస్తున్నారు. దాంట్లో ఎట్లయినా మా ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, అందరం కూడా బాధ్యతలు తీసుకొని తప్పకుండా ముఖ్యమంత్రి గారికి మరి ఘనమైనటువంటి స్వాగతం పలకడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ బాస్. ఈజీ మ్యాటర్ ఆఫ్ 25-30 నిమిషాలు ఉంటుంది. దాంతోపాటు పొల్యూషన్ ఫ్రీ మెట్రోలో ఎక్కడ కూడా మరి పొల్యూషన్ ఉండదు. అయితే హైదరాబాద్ సిటీలో మెట్రో స్టార్ట్ అయిన తర్వాత ఇప్పటికే 30 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణించడం జరిగింది. అయితే అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ ఇప్పటికే మనం చేపట్టి ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి ఇది మా అందరి బాధ్యత కింద ఒక కార్యక్రమాన్ని రాయదుర్గా మైండ్ స్పేస్ దగ్గర ఫౌండేషన్ వేసిన తర్వాత మేమందరం ముఖ్యమంత్రి గారికి మరి రిక్వెస్ట్ చేయడం జరిగింది. మేమందరం కలిసి ఒక బ్రహ్మాండమైనటువంటి మీటింగ్ ప్రజల పక్షాన పెట్టాలనుకొని మరి ఒక ప్లేస్ డిసైడ్ చేయడం జరిగింది. ఆ రోజు అందరి ఆధ్వర్యంలో ఈ బ్రహ్మాండమైనటువంటి మీటింగ్ మరి ఉదయం 10 గంటల 15 నిమిషాలకు ఇక్కడ స్టార్ట్ కాబోతుంది. కాబట్టి నేను ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి బ్రహ్మాండంగా ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఒకవైపున అభివృద్ధి, రెండో వైపున సంక్షేమ కార్యక్రమాలు ఒక్కో సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని వీటిని ఏర్పాటు చేసుకుని అసాంఘిక కార్యక్రమాలను అరికట్టవచ్చునని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని గౌతమీనగర్లో కాలనీ వాసులు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలను సిపి చంద్రశేఖర్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరాల నియంత్రణలో ప్రతి పౌరుడు ఒక పోలీసులా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. కాలనీ వాసులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం పట్ల ఆయన ఆనందం వ్యక్తపరిచారు. డైరెక్టర్ దేవేంద్ర రెడ్డి గారు, డైరెక్టర్ గోల్, నా పేరు ఠాకూర్ హరి సింగ్, సొసైటీ సెక్రటరీని. ప్రత్యేకంగా మా అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎన్నో రోజుల నుండి మనం ఈ స్వాగతం సుస్వాగతం అట్లాగే మన ఏసీపీ గారికి సంబంధం ఉన్నది. వారు కూడా వచ్చట్లో వారికి కూడా వెల్కమ్ అండ్ చాలా హ్యాపీ. ఈ డయాస్ మీద కూర్చున్న రెస్పెక్టెడ్ మన లింగమూర్తి అన్న అడ్వైజర్కు, మా కార్యవర్గ సభ్యులకు, లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు అండ్ మన గౌతమ్ నగర్ సొసైటీ రెస్పెక్టెడ్ మెంబర్స్, లేడీస్, సీసీ కెమెరాలు అనేవి మనకు మన కాలనీకి
ఈ సీసీ కెమెరాలు అనేవి ఎంతో సహాయం చేస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్. పోలీసులకు ఈజీగా ఎన్ని బస్సులు మారినా కూడా సీసీ కెమెరాల ఇన్ఫర్మేషన్ తోటి దొంగలను దొరకబడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా అవసరం. మంచి కార్యక్రమం చేశారు. గౌతమ్ నగర్ వాస్తవులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని రామగుండం గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో వేరే కాలనీ వాళ్ళు కానివ్వండి, టౌన్షిప్లు కానివ్వండి, ఈవెన్ బసంత్ నగర్ పల్లెటూళ్ళు కానివ్వండి, ఎవరైనా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి. తీసుకొని సీసీ కెమెరాలకు ముందుకు రావాలి. లక్ష్మీనగర్, మరి కళ్యాణ్ నగర్ లాంటి వాణిజ్య సముదాయాలు కానివ్వండి, ఎక్కడ చూసినట్టే హైదరాబాద్లో ఎక్కడైనా కూడా ఈ బిజినెస్ కమ్యూనిటీ కూడా ముందుకు వస్తుంది. సీసీ కెమెరాలకు స్పాన్సర్ చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు. చాలా శుభ పరిణామం. ఎందుకంటే మనం కూడా సమాజంలో ఒక పోలీస్దే, ప్రభుత్వానిదే బాధ్యత కాదు, పౌరులందరిది కూడా బాధ్యత. నేరాలు అరికట్టాలంటే మనం కూడా కోఆపరేషన్ చేయాలి. దాంట్లో భాగమే సీసీ కెమెరాలు. మరి చాలా మంచి సమాజానికి అవసరం వచ్చే కార్యక్రమం చేశారు. మళ్ళొకసారి కూడా మీకు అభినందనలు తెలియజేస్తూ మరి ఇటువంటి మంచి కార్యక్రమం నన్ను పిలిచినందుకు మరి సిపి గారికి చాలా, రేపు జగిత్యాలకు సీఎం గారు వస్తున్నారు, బందోబస్తు కార్యక్రమం గౌరవనీయులు పొలిటి దామోదర్ గారికి, మా గోదావరి ఈరోజు నగర్లో సీసీ కెమెరాలు దాదాపు 4 లక్షలతోని ఖర్చు పెట్టి అంబేద్కర్ ఆశయాలను ఆచరిస్తూ సమాజంలోని అసమానతలను రూపుమాపాలని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. గోదావరి కని కార్పొరేషన్ టీ జంక్షన్ వద్ద జరిగిన అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ చూపిన మార్గంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని అన్నారు. తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పంతో గొప్ప పరిపాలన మొదలుపెట్టినారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. వారి పరిపాలననే ఆదర్శంగా ఈరోజు ఈ యొక్క భారతదేశానికే ఈ యొక్క దళిత బంధు ఒక దిక్సూచిలాగా ఈరోజు కొనియాడబడతా ఉన్నది. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి దళిత బహుజనులందరూ కూడా కేసీఆర్ గారి పరిపాలన మాకు కూడా కావాలని కోరుకునేటువంటి పరిస్థితి వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పిలుపు ఇచ్చినటువంటి విధంగా బోధించు, సమీకరించు, పోరాడు అనేటువంటి ఒక గొప్ప ఆలోచన కొద్ది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సమీకరించి బోధించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునేటువంటి దిశగా చిన్న రాష్ట్రాల ద్వారానే ఆర్థిక పురోగతి సాధ్యమని చెప్పి భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనతోనే ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత గౌరవంగా ఇలా డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలను ప్రతి వాడవాడన జరుపుకోవడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ దళిత బహుజనులందరూ కూడా ఐక్యంగా ఉండాలి, కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాలని ఈ సందర్భంగా కోరుతాము. దేశానికి సామాజిక మత సమానత్వ మార్గాన్ని చూపి రాజ్యాంగం ద్వారా అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం కల్పించిన మహోన్నత వ్యక్తి బోధిసత్య బాబాసాహెబ్ అంబేద్కర్ అని వైసీపీ నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు అన్నారు. అంబేద్కర్ 66వ వర్ధంతి వేడుకలను ఏలూరు జిల్లా మండవల్లి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ ఎల్ఎస్ భాస్కర్రావు, జేఏసీ ప్రెసిడెంట్ పాగోలు అభిషా, జై భీమ్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ వట్టిప్రోలు సుధీర్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం రాసిన
మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు రోడ్డు మీద కూర్చుని ఉన్న నేను యూతులు, అతిథులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు కనీసం రోడ్డు మీద కూడా పట్టదారులు తిరగని పరిస్థితి భారతదేశంలో ఉంది. యూతులనగా బీసీలు సబ్కాస్టులు శూద్రులు అంటారు, అతిశూద్రులనగా ఎస్సీ, ఎస్టీని అతిశూద్రులు అంటారు. ఈ యొక్క అతిశూద్రులు రోడ్డు మీద కనీసం పట్టప్రజలు నడవకూడదన్నమాట. అలాంటి దుష్టమైన ఆచారాలు ఈ యొక్క భారతదేశంలో ఉన్నాయి. అలాంటి నీచమైన సంస్కృతిని మరి మన యొక్క రాజ్యాంగం ద్వారా ఆయన భారతదేశంలో మహోన్నతమైన వ్యక్తి శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బ్రిటిష్ ప్రధాని మెక్డొనాల్డ్ దిక్సూచి, భారతదేశానికి రాజ్యాంగమే దిక్సూచి. మరి అటువంటి మహానుభావుడిని ఇవాళ మనం మరి స్మరించుకుంటున్నాం. ఈ సందర్భంగా అంబేద్కర్ అసోసియేషన్ తరఫున కోరుకునేది ఏంటంటే ఈ అసమానతలు నేటికి తొలగపోవడానికి కారణం ఏంటంటే రాజ్యాంగాన్ని ప్రజలకు అందుబాటులో లేకుండా ఉంటున్నారు. పాలకులు కావాలనే రాజ్యాంగాన్ని ప్రజలకు తెలియనివ్వడం లేదు. ఈ విషయాన్ని అంబేద్కర్ ఆనాడే చెప్పాడు. నేను రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలుపరుస్తారా, ప్రజలకు తెలియనిస్తారా, నాకైతే నమ్మకం లేదని ఆ మహానుభావుడు అప్పుడే ఊహించి చెప్పాడు. ఇప్పుడు పాలకులు అదే వ్యవహరిస్తున్నారు. కనుక రాజ్యాంగాన్ని అమలుపరచుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉంది. ప్రజలు మూకుమ్మడిగా ఏది ప్రశ్నించకపోతే జరగదు, మూకుమ్మడిగా వ్యతిరేకించినప్పుడు జరుగుతుంది. 100కి 100 పాళ్ళు మన రాజ్యాంగాన్ని అమలుపరచుకోగలిగితే అందరికీ సమానత్వం, సౌభ్రాతృత్వం అన్నీ దొరుకుతాయి. కనుక ఈ సందర్భంగా తెలియజేసేది ఈ యొక్క రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో ఏదో కొంచెం ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ రాజ్యాంగం నుంచి వచ్చినాయి, మనకి రాజ్యాంగంలో పొందుపరిచినాయి. కనుక ఈ అంబేద్కర్ ఆశయాలను మనందరం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి మహోన్నతమైన వ్యక్తి భారతదేశంలో పుట్టడం మన అదృష్టమని బాపట్ల నియోజకవర్గ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కర్లపాలెం ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి అంబేద్కర్ సేవా సమాజం అధ్యక్షుడు పేర్లి ధనుంజయ, గౌరవ అధ్యక్షుడు మందపాటి పరమానంద కుమార్తో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ యారం వనజ, జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలియజేస్తున్నాను, ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి, కానీ భారతదేశంలోనే ఇన్ని కోట్ల మంది 140 కోట్లకు దరిదాపుగా ప్రజలు ఉన్నా కానీ ఎవరి జీవితం వారు స్వేచ్ఛగా బతకగలుగుతున్నారంటే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కారణం అని చెప్పి ప్రతి భారతీయుడు కూడా గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా భారతదేశంలో ఎన్నో మతాలు, ఎన్నో జాతులు ఉన్నాయి. అన్ని జాతులు, అన్ని మతాలు ఉన్నా కానీ భిన్నత్వంలో ఏకత్వం వచ్చి ఒక తాటి మీద మరి నడవగలుగుతున్నామంటే దానికి కారణం కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కార్మికులు అవ్వచ్చు, కర్షకులు అవ్వచ్చు, వారికి ఉండే ఇబ్బందులు వారికి ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం సోషల్ మీడియా ద్వారా. కానీ భారతదేశంలో మాత్రం ప్రతి జీవుడు కూడా స్వచ్ఛందంగా స్వేచ్ఛగా బతకలేటటువంటి రాజ్యాంగాన్ని ఇచ్చినందుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మా కర్లపాలెం మండలం ప్రజల తరపున, అందరి తరపున ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఆయన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ప్రతి భారతీయుడికి ఉందని తెలియజేస్తూ ఎస్సీ, బీసీ, ఎస్టీ మైనార్టీల కోసం అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం పరంగానే ఈరోజు పరిపాలన సాగుతుందని బోడిపల్ మున్సిపల్ కార్పొరేషన్ అంబేద్కర్ ఆశయ సాధన సంఘం అధ్యక్షుడు నత్తి మైసయ్య అన్నారు. అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ చదవాలని, రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భూరక్షణ సమితి సంఘం అధ్యక్షుడు బుగ్గ మైసయ్య, అంబేద్కర్ ఆశయ సాధన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
మనిషి ఆ మహానుభావుడు ఈ రోజు 66 సంవత్సరాలు. ఈ దేశంలో అంబేద్కర్ గనక పుట్టి ఉండకపోతే, ఈ రాజ్యాంగాన్ని రాయకపోయి ఉంటే గత 200 సంవత్సరాల క్రితం దళితులు ఏ స్థితిలో ఉన్నారో అంతకన్నా ఘోరంగా ఉండేవారు. కనుక ఆ మహనీయుడు చూపించిన మార్గదర్శకాలు, అందించిన ఫలితాలు, అందించిన సంక్షేమ పథకాలు, వాటన్నిటి ద్వారా మేము ఈనాడు నిలబడ్డము. ప్రజా సంఘం నాయకులుగా ఎన్నుకోబడుతున్నాము, ప్రతినిధులుగా ఎన్నుకోబడుతున్నాము, విద్య ద్వారా కలెక్టర్లు కాబడుతున్నాము, ఆఫీసర్లు కాగలుగుతున్నాము. అతడించిన ఫలితాలని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాం. తిరిగి ఇది ఒకసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ ఇక్కడ మేము వాగ్దానం చేస్తున్నాం. గత 70 సంవత్సరాలుగా వివిధ కులాలుగా విడిపోయి ఉన్న మేమందరం కూడా ఒక్కతాటి మీదకి వచ్చి వారు చెప్పిన యొక్క రాజ్యాంగ అధికారం సాధనకు కృషి చేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్. జై భీమ్. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో బోడుప్పల్ అంబేద్కర్ స్టాచ్యూ వద్ద బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 66వ వర్ధంతి చాలా పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించడం జరిగింది. అంబేద్కర్ ఆశయ సాధన సంఘం వారు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి జైభీములు తెలియజేస్తారు. స్వతంత్ర భారతావని సామాజిక స్వరూపం భవిష్యత్తులో ఎలా ఉండాలో తన రాజ్యాంగ రచన ద్వారా నిర్దేశించిన దార్శనికుడు, మహోన్నత నాయకుడు అంబేద్కర్ అని టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎంఎన్ శ్రీనివాస్ అన్నారు. ముషీరాబాద్ డివిజన్లో ఏర్పాటు చేసిన అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు శ్రీనివాసరావు, మాల మహనాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా శ్రీనివాస్, స్థానిక బస్తీ పెద్దలు పాల్గొన్నారు. ఆశయాలని సాధిద్దాం, అంబేద్కర్ ఆశయాలని జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సాధిద్దాం అంబేద్కర్ ఆశయాలని సాధిద్దాం అంబేద్కర్. జోహార్ జోహార్. ఈరోజు తూచా తప్పకుండా భారతదేశంలో ప్రతి ఒక్కరూ పాటిస్తూ మరి వారు చూపించిన ఆదర్శాలని, వారు సూచించిన సిద్ధాంతాలని ప్రత్యేకంగా బడుగు బలహీన వర్గ జాతులు మరి ఆచరిస్తూ ఈరోజు వారి చనిపోయిన దినాన్ని ప్రతి వాడలో వారి జ్ఞాపకార్థం పాటిస్తూ మరి భవిష్యత్తులో మరి రాబోయే తరాలకు, యువతకు మరి అంబేద్కర్ గారు చేసిన గొప్ప ఆలోచన, వారు చూపించిన బాటలో యువత మరి అన్ని వర్గాలు కూడా పాటించి మరి వారు కల్పించిన రిజర్వేషన్ల ద్వారా ప్రతి ఒక్కరు కూడా వాటిని వినియోగించుకొని అదే రకంగా ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలను కూడా మరి బడుగు బలహీన వర్గాలు వాటి ద్వారా లబ్ధి పొంది భవిష్యత్తులో మరి వారు కూడా అన్ని జాతులకు సమానంగా మరి ఎదగాలని ఈ సందర్భంగా మరి ప్రజల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాజ్యాధికారం కోసం పోరాడితే రాజు అవుతారని, ఉపాధి కోసం పోరాడితే సేవకులవుతారని చెప్పిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి తోట రాజరమేష్ అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా చిలకలూరిపేట జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాలకు అనుకూలంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన సైనికులు పనిచేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ చిలకలూరిపేట మండల అధ్యక్షుడు పఠాన్ ఖాదర్ బాషా, ప్రోగ్రామ్ కమిటీ సభ్యులు అచ్చుకోల బ్రహ్మస్వాములు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన ఓటకు కల్పించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందగా గురుగారు చెప్పినట్టు దేశంలో బడుగు బడుగు అంచెవేతకు గురి అవడం జరుగుతుంది. అదేవిధంగా మహిళల అభివృద్ధి కొరకు ఈ దేశంలో మొట్టమొదటిగా ఆయన ప్రయత్నం చేసి ఈ దేశంలో
ఇప్పటికీ స్వేచ్ఛ అనుభవిస్తున్నటువంటి కారణమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి చిలకలూరుపేట జనసేన పార్టీ తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. అదేవిధంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎప్పటికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలకు సిద్ధాంతాలు అనుగుణంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది కేవలం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఈ సమాజంలో కుల మతాల ప్రస్తావన రాజకీయం, కుల మతాలు ప్రస్తావన రాజకీయం, కులాల ఐక్యత కలిపే ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం జనసేన పార్టీ మాత్రమే. కుల వివక్షకు ఇప్పుడు కూడా మనం చూస్తూనే ఉన్నాం. దళితులపై దాడులు, మహిళలపై అత్యాచారాలు, అదేవిధంగా బడుగు వర్గాలను ప్రశ్నించే హక్కుని ఈరోజు ఈ ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం ఉందో ఇప్పటికీ అరగదొక్కుతానే ఉంది. మనం చూస్తూనే ఉన్నాం. నిన్న చిలకలూరుపేటలో అనేవి ఒక దళిత మహిళపై కొన్ని ఏళ్లుగా అత్యాచారం నీతి జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ 66వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు మురుగు రవీందర్, ప్రధాన కార్యదర్శి దయారా శ్రీనివాస్, కీసర గ్రామ శాఖ అధ్యక్షుడు పుండ్రం మహేష్ కుమార్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఇందిరా లక్ష్మీనారాయణ, పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్లు, అంబేద్కర్ సంఘం సీనియర్ నాయకులు మంచాల పెంటయ్య, బక్కని నరసింగరావు, మంచాల రాజలింగం తదితరులు పాల్గొన్నారు. ఎంత చెప్పినా తక్కువనే, అంబేద్కర్ గారి జీవిత చరిత్ర గురించి ఎంత చెప్పినా తక్కువనే. కాబట్టి ఇక అందరూ ఆయన అడుగుదాడలో నడుచుకొని ఒక ప్రవర్తిగా చదువుకొని మంచిగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి భావిస్తున్నా. అంతకంటే సమాజంలో అంబేద్కర్ గారే లేకునుంటే, జ్యోతిరావు పూలే గారే లేకుండా ఉంటే గనక, నారాయణ గురువు గారు గనక లేకపోయి ఉంటే గనక ఈ సమాజంలో మన జీవితం ఏమై ఉంటుంటే, మన బతుకులు ఎట్లుంటుండే అవన్నీ ఆలోచిస్తే చాలా మంది ఈ యంగ్ జనరేషన్ కి ఈ రోజు మన నాయనలు, మన తాతలు, మన ముత్తాతలు ఇంకొక 500 ఏళ్ళు వెనుకపోతే మన జీవితం ఎట్లుండే, ఎంత దుర్భరంగా ఉండే. చెప్పులు పుట్టిన వాళ్ళమే చెప్పులు వేసుకునే హక్కు లేకుండే, పంటలు పండించిన వాళ్ళమే కడుపు నిండా తినే హక్కు లేకుండే. అలాంటి స్థితి నుంచి ఈ రోజు అంబేద్కర్ లాంటి మహనీయుల వల్ల మనం ఈ రోజు అన్ని హక్కులు సమానంగా పొందగలుగుతున్నాం. దానికి కారణం అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే కావచ్చు, అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతనే కాదు, అంబేద్కర్ ఈ భారతదేశ సమాజ నిర్మాతగా గుర్తించాలని ఈ యువతకు కోరుతున్నాను. అదేవిధంగా వర్ధంతి అంబేద్కర్ వర్ధంతి చేస్తున్నారు కాబట్టి ముఖ్యంగా మీరు ఆలోచించాలి ఏంటంటే, ఈరోజు అందరం మీద నిలబడ్డాము లీడర్లం అంటే అంబేద్కర్ గారే. మహిళలకు కానీ, ఎస్సీలకు కానీ, మైనార్టీ కులాలకు కానీ, అగ్ర కులాలను ఎదిరించి ఈరోజు ఆయన ధైర్యంగా మీరు ఒక చిన్న విషయం చెప్తాను అందరికి, యువకులకు అందరికీ. ప్రతిరోజు టీవీలో టీటీవీలో 5:30కి అంబేద్కర్ జీవిత చరిత్ర వచ్చినది. మీరు అందరు చూడండి దాన్ని బాగా. ఏంటంటే ఇప్పుడు కాకుండా ప్రతిరోజు చూస్తే మీకు ఆయన ఎన్ని కష్టాలు పడ్డారు, ఏం చేశాడు, ఎంతమందిని ఎదిరించారు, ఇవన్నీ కూడా ఆయన చేసి ఈరోజు ఈ ఫలితమే. ఈరోజు వీళ్ళందరం కూడా ఏ జాతి, మతం, కులం ఏం లేకుండా అందరం ఆయన చదువుతోనే కావున ఆయన ఎల్లబెల్లలు ఎప్పుడు కూడా మనం అగ్రకులాలు కాకుండా ఎస్సీ, బీసీ, మైనార్టీ వాళ్ళందరం కూడా ఆయన ఎప్పుడు కూడా దేవుళ్ళగా పూజించాలని నేను అంటున్నాను. ఎందుకంటే ఎంత కష్టపడ్డాడు, ఏం చేసినా మీరు ఆ నాటిగా చూడండి దయచేసి. అందరూ కూడా 5:30 నుంచి 6 వరకు వస్తుంది, కంపల్సరీ జీతలు వస్తాయి. కాబట్టి అందరూ తప్పకుండా చూడాలని కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ తెలుసుకుంటాం. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 66వ వర్ధంతి పురస్కరించుకొని మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. టీఆర్ఎస్ పార్టీ కార్పొరేషన్ ఎస్సీసెల్ అధ్యక్షుడు పుట్టగొల్ల
సంతోష్ కుమార్, బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ రామరెడ్డి, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. జై భీమ్. ఈరోజు బిఆర్ డాక్టర్ అంబేద్కర్ గారి 66వ వర్ధంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సోదరుడు పుట్టగల సంతోష్ గారికి, అలాగే టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామరెడ్డి గారికి, స్థానిక కార్పొరేటర్ సోదరిమణి భీమిడి స్వప్న జంగారెడ్డి గారికి, అలాగే కార్పొరేటర్ పెద్దవారి శ్రీనివాస్ గారికి, ఆనందరెడ్డి గారికి, శ్రీనివాస్ రాజు గారికి, వెంకటాచారి గారికి, ఇక్కడ ఇచ్చిన వికలాంగుల సోదరులు రామకృష్ణ గారికి, అందరి మిత్రబృందాలు అందరి పేరు అందరూ కూడా వాళ్ళకు అంబేద్కర్ వందనాలు తెలియజేస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటరానితనాన్ని ఎన్నో అవమానాలు పడి సాధించినటువంటి ఈ యొక్క రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారికి వారి యొక్క ఆశయాలను కొనసాగించాలి, అందరూ కూడా మనం పాటించాలి. ఈ స్థాయిలో మనం ఉన్నామంటే అందరం కూడా కులాలకు అతీతంగా అందరం కూడా ఈ స్థాయిలో ఈ రాజకీయవేత్తలు ఉన్నామంటే ఆయన పెట్టిన భిక్ష అని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. మా వంతు ప్రయత్నంలాగా ప్రతి ఒక్కరు కూడా అతని యొక్క అంబేద్కర్ యొక్క ఆశయాలను కొనసాగించామని మీ ద్వారా తెలియజేసుకుంటూ అందరూ కూడా దాన్ని పాటించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు మన దేశ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్లోని అంబేద్కర్ స్టాచ్యూకి పూలమాల వేసి నివాళి అర్పించాము. ఈ యొక్క కార్యక్రమానికి మన స్థానిక స్వప్న జంగారెడ్డి గారు, అలాగే మన రామరెడ్డి అన్న గారు అధ్యక్షుడు, అలాగే అర్జున్ అన్న గారు, అలాగే సీనన్న గారు, అలాగే ఆనందన్న గారు అందరూ విచ్చేసి ఈ యొక్క వర్ధంతి పూలమాల వేసి నివాళి అర్పించాం. అలాగే సీనన్న గారు, టీఆర్ఎస్ కార్యకర్తలు, అలాగే నాయకులు వచ్చి ఈరోజు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని ఈరోజు పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ యొక్క కార్యక్రమానికి చేసిన అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 66వ వర్ధంతి సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బడంగ్పేట్ కార్పొరేషన్లో నాతో పాటు పార్టీ అధ్యక్షులు రామరెడ్డి గారు, అలాగే యూత్ అధ్యక్షుడు సంతోష్ గారు, అలాగే నా తోటి కార్పొరేటర్లు అయినటువంటి అర్జున్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, పెద్దబావి శోభా ఆనంద్ రెడ్డి గారితో, అలాగే పార్టీ కార్యకర్తలందరితో కలిసి ఇవాళ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలతో నివాళులు అర్పించడం జరిగింది. భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారు కుల మత వర్గ భేదాలు లేకుండా అందరూ ఈక్వల్గా మన రాజ్యాంగాన్ని అనుసరిస్తూ మన దేశాన్నే కానీ మన రాష్ట్రాన్ని కానీ అభివృద్ధి చేసుకోవడానికి ఎంతో కృషి చేశారు. ఆయన అడుగుజాడల్లో మనం కూడా ముందుకెళ్తూ ఎలాంటి కుల మత వర్గ భేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే మహిళలకు కూడా ఈరోజు మంచి గుర్తింపు వచ్చిందంటే ఆయన కారణంగానే. ఇంకా మహిళలు ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఈ విధంగా మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారంటే ఆయన రచించిన రాజ్యాంగం ద్వారానే ఇది సాధ్యమైంది. కావున ఆయనకు మరొకసారి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బండ్లగూడ పోలీస్ అకాడమీలో 9న మెట్రో 2వ దశ ప్రారంభం. సీఎం బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన పలువురు మంత్రులు. ఒక్కో సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానము. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్. అంబేద్కర్ ఆశయాలు ఆచరిస్తూ అసమానతలు రూపుమాపాలి. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపు. అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం అంబేద్కర్ ఘనతే. వైసీపీ నాయకుడు గుమ్మడి వెంకటేశ్వరరావు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.